వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాటకంలో భాగంగా ప్రకాశం జిల్లాలో వైసీపీలో టిక్కెట్లు దక్కేదెవరికి, మొండి చేయి చూపేదెవరికి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊహించని విధంగా జగన్ నాటకంలో స్ట్రోక్స్ పడుతున్నాయి. ఇప్పటికే సన్నొదలపాటి నుంచి సుధాకర్ బాబు, దర్శి నుండి మద్దిశెట్టి వేణుగోపాల్కు షాక్ ఇచ్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు బదులు వేరే వారిని ఇన్ఛార్జిగా నియామకానికి ఏర్పాట్లు పూర్తయినట్లు తాడేపల్లి ప్యాలెస్ తాజా సమాచారం. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో పార్టీ శ్రేణులు పొలిటికల్ బాస్ గా పిలువబడే మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఎవరికీ అంతుచెక్కటం లేదు. 2 ఏళ్లుగా బాలినేని మాటల్లో కూడా ఒకసారి రాజకీయాలంటే విరక్తి పుడుతుందంటారు. 25,000 మందికి పట్టాలివ్వకపోతే పోటీ చేయను అంటారు. మరోసారి స్వంత పార్టీలోనే స్వంత వాళ్లే తన మీద కుట్ర చేస్తున్నారంటారు. ఇంకోసారి నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తాను, గతం కంటే మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తుంటారు. ఒంగోలు నియోజకవర్గంలో తప్ప విడిగా డబ్బులు తీసుకున్నానని చెప్పి రాజకీయాలు చేయాలంటే డబ్బు కావాలి కదా అని ముక్తాయింపునిచ్చిన 24 గంటలు తిరగకముందే పార్టీ ఫండ్ అని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తామని పలుమార్లు స్పష్టం చేశారు. తీరా తాడేపల్లిలో మాగుంట శ్రీనివాసరెడ్డి విషయం తర్వాత ముందు మీరు గిద్దలూరు వెళ్ళండి, ఒంగోలులో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ పోటీ చేస్తారని అధిష్టానం లీకులిచ్చింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో బాలినేని హైదరాబాద్లోనే ఉండిపోయారు. అయితే తాజాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా సుధీర్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఒంగోలు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అసలు ఒంగోలులో ఏం జరుగుతుందో నాకు తెలియదని మీడియా ఎదుట చెప్పారు. అయితే ఇప్పుడు 2 రోజుల క్రితం ప్రత్యేకంగా ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేయమన్నారో అదే చేస్తున్నాను, పార్టీ క్షేమం కోసం మార్పులు చేర్పులు ఉంటాయి, ఏదైనా సీఎం జగన్మోహన్ రెడ్డిదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీగా మీరు గాని మీ కుమారుడు విక్రాంత్ రెడ్డి గాని పోటీ చేస్తారని మీడియా అడుగగా సీఎం ఏమి చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పచెప్తే చేయటానికి మేము ఉండేది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు పార్టీకి సర్వం తానేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీపడి గిద్దలూరు వెళ్తారా, ఈ పరిణామాల్లో ఉండలేక రాజీనామా చేస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.